సార్ మీ సినిమాల్లోకి వస్తే అన్ని సినిమాల్లోని సక్సెస్ ఎక్కువ మీకు, బట్ అన్ని సినిమాల్లోని యాక్షన్ అనే పార్ట్ కొన్ని బ్లాకులుగా అద్భుతంగా వర్క్ అవుతాయి. బట్ మీ సినిమాల్లో మీరు ఎన్ని సినిమాలు ఇప్పుడు దాకా తీసినా అన్నిటిలో కల్లా మిర్చి అనేది ఈవెంట్ ఫిల్మ్స్ పక్కన పెడితే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఈ మిర్చిలో ఉన్నంత కంటిన్యూస్ యాక్షన్ హై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే హై మీ సినిమాల్లో కూడా లేదు, మిగతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కూడా అది రెప్లికేట్ చేయలేకపోయారు. అటువంటి మ్యాజిక్ ఏదన్నా ఈ సినిమాలో రిపీట్ చేయగలిగారా? 100% అనుకున్నాను. ఎందుకంటే యాక్షన్కి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. యాక్షన్ ఫర్ యాక్షన్ ఉండకూడదు. ఐ ఆల్వేస్ బిలీవ్ స్క్రిప్ట్లోంచి రావాలి తప్ప యాక్షను ఒక ఫైట్ కావాలి అనేది ఎప్పుడు నేను అసలు నమ్మను. అండ్ దట్ ఫైట్ విల్ బి బోరింగ్ ఆల్సో. ఓకే, ఆ కథలోంచి రాకపోతే ఆ ఫైట్ సీక్వెన్స్ అంత డిమాండ్ అంటే హీరో కంటే ఆడియన్స్ ఒక క్షణం ముందు అనుకోవాలి కొట్రా బాబాడినని. ఓకే, అది లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ పండదని నమ్ముతాను నేను. ఆడియన్స్ కుట్టు ఆడిని అని అనిపించగలిగితేనే ఆ ఫైట్ పండుద్ది. అవును. సో మిర్చి ఆ ఎమోషన్ అలా ఉంటుంది మిర్చిలో. అవును. దట్ సెటప్ కానీ దట్ రైవలరీస్ కానీ అలా ఉంటాయి ఆ సినిమాలో. మీరు శ్రీమంతుడు చూసుకున్నా సరే ఆ మామిడి తోటలో డిమాండ్ ఉంది. అవును, వెళ్ళి కొట్టాల్సినట్టు. జనతా గ్యారేజ్ అదే. దట్ ఫైట్ విల్ బి లైక్ ఏ సీన్. అవును. లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఎవరు కొట్టం, బట్ అక్కడ డిమాండ్ అది. ఆఫీస్కి వెళ్ళి ముందు బాధ అయితే అందరిని అనిపిస్తుంది మనకి. అవును. ఆ డిమాండ్ ఉంటేనే యాక్షన్ పండుతుంది సార్. అండ్ దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ ఆల్ ద యాక్షన్. అదొక సీన్లా ఉంటుంది తప్ప పర్టికులర్గా ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే ఇట్ వాజ్ మ్యాసకర్ సినిమాలో. బట్ పెయింటింగ్లా ఉంటుంది అది. ఫైట్ కూడా అంత అందంగా ఉంటుంది. ఐ థింక్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ట్రైలర్ ఫస్ట్ గ్లిమ్స్లో కూడా ఇతను ఒక ఇలా చంపితే ఆ బ్లడ్ వెళ్ళి చిన్న హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేస్తుంది. ఇట్ విల్ బి లైక్ ఏ పెయింటింగే తప్ప ఇట్ విల్ బి హెవీ యాక్షన్. బట్ అంత అందంగా కథలోంచి వచ్చింది, ఆ పాత్రలోంచి వచ్చిందే కాబట్టి యూ డోంట్ ఫీల్ లైక్ వైలెన్స్ ఆల్సో. ఓకే, దో అక్కడ బ్లడ్ ఉన్నా సరే మనకు బ్లడ్ అనిపించదు. అది అంత అందంగా కొరియోగ్రఫీ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. మీ మాటలు ఏంటంటే తారక్ గారు ఫ్యాన్స్కి ఆకలి తెచ్చేసేటట్టున్నారు ఈసారి. హోప్ఫుల్లీ అంటే ఆయన ఫ్యాన్స్తో పాటు అంటే సినిమా అంటే ప్రేమ ఉన్న అందరికీ డెఫినెట్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ సినిమాలో. మంచి పాత్రలు ఉన్నాయి. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళ డ్రామా మంచి వెరీ ఎమోషనల్ డ్రామా. ప్రతి క్యారెక్టర్కి వచ్చిన బ్యాక్ స్టోరీ ఉంది సినిమాలో. ఏదో ఒక యాక్టర్ సరదాగా వచ్చి వెళ్తాడు అక్కడ ఉంటాడు అని అంటానికి లేదు. చిన్న పాత్ర, ఊరిలో ఒక చిన్న విలేజర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను, ముస్లాంకి కూడా. సో యూ లవ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్.